వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు తమకు ఫోన్ చేస్తున్నారు, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఇండికేషన్స్ చెప్తుంది. కేవలం 4 సీట్లు అధికంగా ఉన్నాయి, సిపిఐతో కలిపి 5 సీట్లు ఉన్నాయి. సో మెజారిటీకి అతి కొద్ది మెజారిటీ ఉండడంతో అటు బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఒకానొక దశలో ఈ 64 మందిలో కొంతమంది చీల్చుకుని వెళ్ళిపోతారనేటువంటి ఊహాగానాలు కూడా వచ్చాయి. వీటన్నిటికీ పటాపంచలు చేస్తూ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది, 5 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు పునరుద్ఘాటించారు. అయితే బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అని చెప్పి కొన్ని ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు అయితే ఏకంగా మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి జోస్యం కూడా చెప్తున్నారు. సో ఇది పాసిబిలిటీస్ కూడా ఏంటో చెప్పకుండా మొత్తానికైతే ఒక కామెంట్స్ అయితే చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఎవరు ఎటు వెళ్తారు, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది పక్కన పెడితే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు, తాజాగా రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి న్యూస్ 360తో మాట్లాడుతూ 32 మంది ఎమ్మెల్యేలు మాకు రెడీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు అని చెప్పి ఆయన న్యూస్ 360కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నిజంగా ఆ పరిస్థితి ఉందా అంటే 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఒక ప్రభుత్వాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా అదనంగా శాసనసభ్యులు అవసరమా ఏంటి? గత ప్రభుత్వం చేసినటువంటి పన్నే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా? ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఐవి రమణారావు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్టు సాయి కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నం అనిల్ కుమార్ గారు. సో ముందుగా ఐవి రమణారావు గారిని తీసుకుందాం. రమణారావు గారు నమస్తే అండి. నమస్తే. గత 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో దాదాపు ఇటు 12, అంతకుముందు టీడీపీ కాంగ్రెస్ కలుపుకొని చాలామంది దాదాపు ఒక 30 మంది ఎమ్మెల్యేల దాకా బీఆర్ఎస్ పార్టీ తన పార్టీలో కలుపుకుంది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు, చర్చ జరుగుతుంది. నిజంగా ఈ పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇలా పార్టీలు మారేటువంటి పరిస్థితిని మొన్నటి వరకు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంకరేజ్ చేస్తుందా? ఏ విధంగా ఉండబోతుంది? మీ విశ్లేషణ ఏంటి? నిజానికి ఇటువంటి పరిస్థితి ఉండదు అని మొట్టమొదట్లోనే రేవంత్ రెడ్డి గారు నాకు నేనుగా గేమ్ స్టార్ట్ చేయను, కానీ ఒకవేళ అవతలి వాళ్ళు ఏదైనా చేస్తే నేను నాకంటే గేమ్ బాగా ఆడేవాళ్ళు ఎవరూ లేరు అని ఆయన స్పష్టం చేశాడు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తనకు తానుగా సమీప భవిష్యత్తులో కనీసం పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా అయినా సరే వెంటనే ఎవరైనా వస్తానన్నా సరే వీళ్ళు గేట్లు తెరవడానికి సిద్ధంగా లేరు అనేది ఒక పిక్చర్ అర్థం అవుతోంది. కానీ బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్స్ కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి. కడియం శ్రీహరి గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ముగ్గురు ఆయా సందర్భాలలో ఇది 3 నెలల ప్రభుత్వం అని, 6 నెలల ప్రభుత్వం అని, మళ్ళీ కేసీఆర్నే ప్రజలు కోరుకుంటున్నారని, ఎంతో కాలం పట్టదు కొద్ది రోజుల్లోనే మళ్ళీ కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా చూస్తామని, ఒక ఏకనాథ్ షిండే అసలు మన రేవంత్ రెడ్డే మరో ఏకనాథ్ షిండే అవుతారని, ఇట్లా రకరకాలుగా మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఈ మొదలు పెట్టడం వల్ల నేను అనుకోవటం రేవంత్ రెడ్డిని వారు ప్రవోక్ చేస్తున్నారా, ప్రవోక్ చేయించి తప్పు చేశాడు చూసారా, మాలాగానే అతను కూడా ఉన్నాడు, ఆ కంటిన మొరకే ఆయనకు కూడా అంటింది కదా అని అనిపించుదామనా, అటువంటి గేమ్ ప్లాన్ ఏదైనా ఉందా అర్థం కావటం లేదు. ఎందుకంటే సాధారణంగా టైం ఇవ్వాలి ఎవరికైనా సరే, కనీసం ఒక 100 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. కానీ ఈ 100 రోజుల లోపులోనే అనేక రకాల మాటలు చాలా అగ్రెసివ్గా వస్తున్నాయి. నిజానికి 100 రోజులు బీఆర్ఎస్ పార్టీ
ఇంట్రాస్పెక్షన్గా వాడుకోవాలి. ఎస్. ఏ రకంగా తాను నష్టపోయాము, ఎక్కడ నష్టపోయాము, తిరిగి ఆ బలాన్ని కూడా తీసుకోవటం ఎట్లా, ఏ తప్పులు చేశామో అవి మాట్లాడుకోవాలి. అవి మాట్లాడుకోకుండా రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి, నక్కకి నాగలోగానికి ఉన్న తేడా ఉంది, ఇద్దరి మధ్య పోలిక ఏంటి, ఇవన్నీ మాట్లాడటం ద్వారా ఒక రాంగ్ సిగ్నల్ని పంపుతున్నారు. రాంగ్ సిగ్నల్ అని తెలియదా అంత మాత్రం వాళ్ళకి అని అంటే తెలుసు. నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఈ గేమ్ని మళ్ళీ చేయడానికి, దానికి ఒక లెజిటమసీ పట్టు రావటానికి డెఫినెట్గా ఏంటంటే ముందు రేవంత్ రెడ్డి తీసుకున్నాడు చూసారా, ఇదిగో మాట తప్పాడు, నలుగురు తీసుకున్నాడు, ముగ్గురిని తీసుకున్నాడు అనిపించి ఆ గేమ్లోకి వెళ్ళి డీస్టెబిలైజేషన్లోకి ఎంటర్ కావాలి అనే ఒక ఆలోచన ఉందా అని నాకు అనిపిస్తుంది. ఓకే. అటువంటి ఆలోచన ఉంటేనే ఇటువంటి మాటలు రావాలి. ఎస్. నిజానికైతే సభ్యులను మనం చూస్తానే ఉన్నాం. ప్రకాష్ గౌడ్ గారు కానీ, అంతకుముందు నలుగురు, సునీత లక్ష్మారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మరొక ఇద్దరు, నలుగురు కానీ సో ఇప్పటికైతే పరిస్థితులు రమణారావు గారు, ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు ఎటువంటి సపోర్టు, సుస్థిరంగా ఉన్నది గవర్నమెంట్, ఇందులోంచి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా దాదాపుగా లేవు. అయినప్పటికీ కూడాను రాజకీయ విమర్శలు, రాజకీయ ఊహాలు, ఎత్తుగడలో భాగంగానే ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా చేస్తుందని మీరు అంటున్నారు. సో పొన్నం అనిల్ కుమార్ గారు ఇక్కడ మీరేం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది రాజకీయాలలో వ్యూహాలు, ఎత్తుగడలు సహజం. రేపు సమీపంలో ఉన్నవి పార్లమెంట్ ఎన్నికలు. లోక్సభలో పైచేయి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టాలనేది సాధారణంగా ఒక రాజకీయ పార్టీగా వ్యూహం అనుసరిస్తూ ఉంటారు. కానీ సుస్థిరంగా ఉన్న గవర్నమెంట్ను పడిపోతుందని మీరు చెప్పడం, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కలవడం, అలా పీసీసీ ప్రెసిడెంట్ కలవడం, ఇదంతా కూడా మళ్ళీ కార్యకర్తల్లో రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం లేకపోలేదు కదా సార్? సీఎం గారిని ఒక నలుగురు మెదక్ ఎమ్మెల్యేలు కలవగానే రాష్ట్రంలో ఏదో మునిగిపోయిందని, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖతమైందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానికి ఎక్కడ కూడా అదే కలిసిన వాళ్ళు ఒక సీఎం గా ఎమ్మెల్యేలు కలవడం గత ఏ ప్రభుత్వంలో ఉన్నా అది ఒక ఫార్మాలిటీ ఆనమైతుంది. దాన్ని ఏదో గోలి చేసి అయిపోయింది గతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కలిసేసిరు, ఇవన్నీ దుష్ప్రచారం సార్. అయ్యేదే పోయేది లేదు. ఫస్ట్ ఆ కాంగ్రెస్ ఉన్నోళ్ళను కాపాడుకుని ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోమన్నది, మిగతా తర్వాత ముచ్చడుద్దాం, మా వాళ్ళని కలుపుకున్న తర్వాత. కానీ అవన్నీ ఏం లేవు సార్. ఇప్పుడు ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల, ప్రజలతో ఉన్న ఎక్కడన్నా సమన్వయ లోపమా, ఏది జరిగినా ప్రజల తీర్పు చిరతా వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో 1 సైడ్ మెజార్టీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు. 100 రోజులలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమని కూడా డిమాండ్ చేస్తారు. దాంట్లో ఎలాంటి తప్పులేదు. కానీ సరే, ఎక్కడైనా ఉన్న లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పర్సనల్ నిర్ణయాలు, లేకపోతే వాళ్ళకున్న ఆ మనసులో ఉన్న ఆవేదన, బాధలతోటి రాబోయే మా ప్రభుత్వం అని చెప్పు, లేకపోతే కార్యకర్తలు కాపాడుకోవడానికి చెప్పడం, అవన్నీ దోస్ ఆర్ దర్ పర్సనల్ కామెంట్స్. దాంట్లో ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. ఓకేనా? సీఎం గారిని కలిసినా ఎవరిని కలిసినా కేవలం అధికారికంగా కలవడమే తప్ప అలా ఏదో పార్టీలో కలవడమనో లేకపోతే ఇంకో ఉద్దేశం అయితే లేదు. నిన్న మొన్న ప్రకాష్ గౌడ్ గారు కూడా కలిసి నాకు కాంగ్రెస్ పార్టీలో చేసే ఉద్దేశం లేదు, కానీ నాకున్న పర్సనల్ సంబంధాలతో ఒకసారి చేయడానికి వెళ్ళినాయని చెప్పి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా పోరు, ఇది వాస్తవం. వాళ్ళు ప్రయత్నం చేయని, ఎవరు మోసుకున్నామని, ఎవరు తెలుసుకున్నామని, మీరు రారని, ఇవన్నీ ఉత్తమచర్లు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోరు. మాజీ సీఎం కేసీఆర్ గారు పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు, నాకు తెలిసి భారతదేశంలో కంటిన్యూస్ గా 10 సంవత్సరాలు పరిపాలించిన మహా గొప్ప నేతగా తానున్నారు. ముచ్చటగా 3వసారి కూడా సీఎం గా అయ్యే అవకాశాలు ఉండే. సరే, ప్రజల ఆలోచన విధానం, ప్రజలు తీసుకునే, సో ఎవరు వెళ్ళరు అని మీరు అంటున్నారు, రైట్? నో డౌట్ ఎవరు పోరు. ఇంకొకటి చెప్తున్నా, ఇదే సీఎం కేసీఆర్ గనక ఇక మళ్ళా పెద్దలు రామారావు గారు అన్నట్టు మళ్ళీ అట్లాంటి మాటలు మాట్లాడదన్నారు కాబట్టి నేను ఇక మాట్లాడదలుచుకోలే. ఇదే సీఎం కేసీఆర్ గారు కనుక దుకాణం పెట్టుకొని తీసుకుంటే
కష్టమవుతుంది. కానీ అట్లాంటి వాటికి మా పార్టీ పోదలుచుకోలే, మేము కూడా కామెంట్ చేయదలుచుకోలేదు. రైట్. మెట్టు సాయి కుమార్ గారు, సార్ అంటే అయితే మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అవసరం లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి రేవంత్ రెడ్డి తాను కూడా గేమ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి గతంలో చెప్పారని ఇందాక ఐవి రమణారావు గారు చెప్తూనే ఉన్నారు. సో నిజంగా అంటే ఇక్కడ 100 రోజులు ఇంకా పరిపాలన పూర్తి కాలేదని చెప్పేసి ఒకవైపు మీరు చెప్తున్నారు, కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ఎత్తుగడలు ఉంటాయి కదా. సో మీ పార్టీలో అసంతృప్తులు ఉన్నారా, లేకపోతే వాళ్ళ పార్టీలో అసంతృప్తులు ఉన్నారా? సార్ నేను మీకు ముఖ్య విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలని అధికార పక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కలవలేని దౌర్భాగ్య స్థితిలో అప్పుడు ప్రభుత్వం ఉండే. రైట్ మాట్లాడండి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని పార్టీల ఎమ్మెల్యేలని కలిసే ఒక నూతన వ్యవహారం తీసుకొచ్చినారు. దానికి తట్టుకోలేక కొన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని చెప్పి అంటున్నారు. ఏ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగా మా పార్టీల కొత్తనే అభివృద్ధి చేస్తాము, మా పార్టీ జెండా కప్పుకుంటే అభివృద్ధి చేస్తామని చెప్పే అసమర్థ రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేయబోదు. ఒక స్పష్టమైన అధికార ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూల్ చేయదు. మీరు 2014 చూడొచ్చు, 2018 చూడొచ్చు. అధికారం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు టీడీపీ పార్టీని కూడా తీసుకున్నటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. 2018లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు తీసుకున్నారు. కానీ పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, ఆ ప్రజాస్వామ్యంలో కాపాడుకుంటూనే రాజకీయ ఎలాంటి అంటే వ్యభిచార రాజకీయాలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోదు. మర్యాదపూర్వం కలిసిన ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. అప్పటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ ఎమ్మెల్యే కలవలేకపోయారు, ఆ స్వేచ్ఛ లేకుండే. కలిస్తే కూడా అప్పుడు పత్రికలు కలిసేసారు, జాయిన్ అయినట్టుండే. కానీ ఇప్పట్లో కాదు, స్పష్టంగా చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రిని కలిసే అధికారము అవకాశం మాకు ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నారు. ఒక నూతన ఓవర్గా తీసుకొస్తున్నారు. దాన్ని చూడకుండా మేము అంటే కొంతమంది నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పనులు చేస్తుంది అని అనుకుంటున్నాను. అవును, నిజము, కాంగ్రెస్ పార్టీ చేయలేదు కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం, ప్రజలు ఇచ్చినట్టు ఒక అధికారంపై మాకు నమ్మకం ఉంది. ఎవరో కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారం పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మీరు మీ అధికారం కోసం వారి యొక్క స్వతంత్రం కాపాడిన వ్యక్తి మీరు. అధికారం కోసం అధికారం కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం ఉంటుంది 6 నెలలు, ఇంకా కేసీఆర్ని సీఎం చేయాలి 6 నెలలకు, మన బీజేపీ తీసుకొస్తుంది, బీజేపీ ఉంటుంది. ఏంటండి ఇది? అదే బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండి మాట్లాడుతున్నా ఎవరన్నా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంతో, ప్రజల యొక్క విశ్వాసంతో చెప్పిన పార్టీ, అధికార పార్టీ. మేము ఎట్లనో కొన్ని 100 కోట్లు 1000 కోట్లు మేము ఎలక్షన్ గెలవలేదు. ప్రజలు మా పైన విశ్వాసం గెలిపించారు ఎన్నికల్లో. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో సుస్థిరమైన పాలన, ప్రజల పాలన ఏర్పడిన పద్ధతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. అలాంటి చూడలేని కబోదులు, కలపలేని కబోదులు రేపు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంటుందా అంటున్నారు. ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. మీరు చూడొచ్చు, 100 రోజుల్లోనే ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు చేరుకుంటాయి. ముఖ్యంగా కొంతమంది నాయకులు గుంపు మేస్త్రి ఏం చేస్తాడు, గుంపు మేస్త్రి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నాడు, పునాదులను గట్టిగా చేస్తున్నాడు. మళ్ళీ వద్దాం మేస్త్రి దగ్గరికి, మళ్ళీ వద్దాం. అనిల్ గారు ఒక్క నిమిషం సాయి గారు, ఒక్క నిమిషం ఉండండి. సాయి కుమార్ ఒక్క నిమిషం ఉండండి. అనిల్ గారు ఎందుకు ఒక్క నిమిషం సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి. ముఖ్యమంత్రి సాయి కుమార్ గారు ఒక్కసారి మ్యూట్ లో ఉండండి. ఇలాంటి మాట్లాడండి.
కొంచెం అన్నా. సిగ్గు తెచ్చుకోండి. సాయి కుమార్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రైట్ రైట్ మాట్లాడండి. రైట్ అనిల్ కుమార్ గారు, సార్ చెప్పండి. మీ ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారు ముఖ్యమంత్రిని? మా ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక చిన్న పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళు గౌరవప్రదంగా మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీ ఎమ్మెల్యేలు ఎందుకు కలవాలంటే మరి ఈ ముఖ్యమంత్రి పోయి ఆడ బీజేపీ నరేంద్ర మోడీ ఎందుకు కలుతుడు? పార్టీకి వీటికి ఇలాంటి సంబంధం లేవు. అధికారికంగా ఒక సీఎం ఫార్మాలిటీగా మాత్రమే కలవడం జరిగింది. దానిలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవు, మా వాళ్ళకి లేవు, ఆయనకు లేవు. ఈ ఉత్తరం మధ్యలో పుట్టించే కథలు, దానిలో సెకండ్ ఆప్షన్ లేదు. ఇంకోటి వీళ్ళు కాంగ్రెస్ ఏదో ఇష్టం కాదు, 6 గ్యారంటీ 100 రోజులు గట్ట కంప్లీట్ అయ్యేసరికి ఇవ్వకపోతే ఎంబడి వర్షం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఎట్లా నడుస్తుందో ఇవాళ వీళ్ళు అబద్ధాల ప్రచారాల గ్లోబల్ ప్రచారాల పైన వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ అబద్ధాలను నిజం చేసి చూపించాలి. ఒకవేళ చూపించకపోతే మాత్రం ఎంబడి వర్గం ఎట్టి పద్ధ వాళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము చెప్పలే 10 సంవత్సరాలు మా సీఎం కేసీఆర్ గారు రోజుకు 18 గంటలు పనిచేసి ప్రతి క్షణం నేను ఒకటి అనిల్ కుమార్ గారు నేను ఒకటే అడుగుతున్నా, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ నిన్న మాట్లాడుతూ తాను నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి కానీ మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసిన దాంట్లో కూడా అభివృద్ధి పనుల కోసమే వెళ్ళాము కలిసామంటారు. ఒక నిమిషం సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి అనిల్ గారు. సార్ నేను ఒకటి చెప్తున్నా, మా ఎమ్మెల్యేలు కేవలం గౌరవప్రదంగా మాత్రమే ముఖ్యమంత్రి కలిసినా నేను అంటున్నా. ఒకవేళ కాకుండా ఏదైనా సర్ప్రైజ్ ఉన్నా, ఎంత మంది ఎమ్మెల్యేలు పోయినా, ఒకవేళ మీరు అన్నది నిజమైతే కనుక పోయినా భయపడే పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క కేసీఆర్ తో ప్రారంభమైన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అనేక ఉప ఎన్నికల్లో రాజీనామాలు చేసి అటు వారేసి మళ్ళీ గెలిచిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికలు టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ రాలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా వచ్చింది. నేడు బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఈ ఎన్నికలు రావడం పోవడం ఓటములు కామన్ సార్. వీళ్ళు ఎవరు పట్టించుకోవడానికి లేరు. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర శ్రీరామ రక్ష. రైట్ ఒక్క నిమిషం ఉండండి. రైట్ అనిల్ కుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి మీరు. సో రమణారావు గారు, ఇక్కడ ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడిన సందర్భంగాని మొన్న మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత, సో మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత అనేక రకాలైన కథనాలు వచ్చినాయి. సోషల్ మీడియా విస్తృతమైనటువంటి ఈ ఇప్పుడున్న సమాజంలో ఎవరికి వాళ్ళ కామెంట్స్, కొంతమంది హరీష్ రావే పంపించాడు మెదక్ ఎంపీ టికెట్ కోసం, ఇలాంటి కొన్ని ప్రాపగండా అయితే జరిగింది. కానీ ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది, వాళ్ళ నోటితోనే చెప్పింది, నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై చర్చించడానికి లేకపోతే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి అని అంటున్నారు. సో ఇక్కడ ఒక విమర్శ కూడా వస్తుంది. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి గత 10 ఏళ్లలో ఇదే పార్టీ అధికారంలో ఉంది, మరి అక్కడ అభివృద్ధి జరగలేదా అని అంటారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? మీరన్నది కరెక్టేనండి. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు కలిసిన తర్వాత అందరూ చెప్పింది ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము కలిసామని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ దాని నుంచి తీయగలిగిన ఇన్ఫరెన్స్ ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచో మరొక పార్టీ నుంచో బీఆర్ఎస్ లో జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్పారు. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీలో కలిశారు అని అడిగితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని చెప్పారు. ఎక్కడ నాకేదో లాభం దొరుకుద్ది కాబట్టి కలిశామని ఎవరు చెప్పలా. అప్పుడు ఇదే మాట. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడేమో కలిసి ముఖ్యమంత్రి కాబట్టి విన్నవించుకున్నాము, తప్పే ఉంది ముఖ్యమంత్రిని కలవకూడదా అనే మాట అంటున్నారు. అప్పుడేమో డైరెక్ట్గా చేరిపోయారు. అదొకటే తేడా. అయితే దానిని బీఆర్ఎస్ నాయకత్వం ఒకవేళ ఆమోదిస్తూ ఉంటే, అంటే తప్పే ఉంది నిజంగానే ఒక ముఖ్యమంత్రిని కలవటంలో ఏ తప్పు ఉంది, నరేంద్ర మోడీని వెళ్ళి మీరు కలవలేదా, మీరు కూడా కలిశారు కదా, అనేక మంది మంత్రులు కలిశారు కదా మీరు కూడా అనే ఆర్గ్యుమెంటే సాగ్గా తీసుకుంటే, నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏంటంటే మీరు గత 10 ఏళ్లలో మీరే అధికారంలో ఉన్నారు, బంగారు తెలంగాణ చేశాము ఇంకా బాగా చేస్తామని కదా మీరు ఓట్లు అడిగింది. మరి నెల రోజులు కాకముందే, జస్ట్ 40-50 రోజుల్లోనే, సుమారు 100 రోజులు గడవక ముందే
మీకు నియోజకవర్గంలో అర్జెంటుగా ముఖ్యమంత్రిని కలిస్తే తప్ప సానుకూలం పడని పనులు ఎట్లా తగిలినాయి మీకు? ఇదొక సమస్య. రెండో సమస్య ఏంటంటే ఈ లెక్కన హరీష్ రావు గారు కూడా తన నియోజకవర్గ పనుల కోసం రేవంత్ రెడ్డి కలగబోతున్నాడా? కేటీఆర్ కూడా తన నియోజకవర్గ పనుల కోసం రేవంత్ రెడ్డిని కలగబోతున్నాడా అనే రెండో ప్రశ్న కూడా వస్తుందండి. ఎందుకంటే నియోజకవర్గ పనులు కేవలం ప్రకాష్ గౌడ్ గారికి, సునీత లక్ష్మారెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఉండవు కదా, మిగతా వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఆ లెక్కన అదే ఉంది. ఏదో సమయంలో మేము కలుస్తాం రేవంత్ రెడ్డిని, మా నియోజకవర్గ పనులు మేము చెప్పుకుంటాము అనే మాట వీళ్ళ దగ్గర నుంచి వస్తే తప్పేం లేదండి. కానీ అగ్రనాయకత్వం ఎవరు కూడా తమ నియోజకవర్గ పనులకు వెళ్లకుండా వీళ్ళు వెళ్తున్నారు అంటే ఆ నియోజకవర్గం మీద శ్రద్ధ లేదనా? ఆ నియోజకవర్గాలు డెవలప్ అయినాయి, వీళ్ళవి మాత్రమే కాలేదనా? వీళ్ళ ఎందుకు కాలేదు అనే ప్రశ్న వస్తుంది అప్పుడు 10 ఏళ్లలో. ఈ చర్చ అంతా కూడా దానికి ఇవాళన్న వాతావరణం రీత్యా అట్లా దారితీస్తుంది. నిజంగానే మామూలుగా ముఖ్యమంత్రిని కలవటం తప్పు కాదు, కానీ గత 10 ఏళ్లలో జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎవరైనా అంతకుముందు కలిస్తే జాయిన్ అయిపోవటమే జరుగుతుంది. కానీ 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 ఒక పాయింట్లో ఏమనెత్తారు రమణారావు గారు మీరు, అంటే అభివృద్ధి పనుల కోసము, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి కలిసాము అని అంటున్నారు. సో డెవలప్మెంట్ ఈజ్ ఆన్ గోయింగ్, డెవలప్మెంట్ వర్క్స్ అనేది ఆన్ గోయింగ్. సో అనిల్ గారు ఒక మాట చెప్పండి. గత 10 ఏళ్లలో నర్సాపూర్ నియోజకవర్గం కానీ, 10 ఏళ్లలో పటాన్ చెరువు నియోజకవర్గం కానీ, గత 10 ఏళ్లలో రాజేందర్ నగర్ నియోజకవర్గం కానీ విపరీతమైనటువంటి అభివృద్ధి చెందబట్టే అక్కడ ప్రజలు ఆ పార్టీ ఎమ్మెల్యేలని ఎన్నుకున్నారు. మళ్ళీ అభివృద్ధి నిధులు అంటే ఇక్కడ 2 వాదనలు వస్తున్నాయి. ఒకటి, నియోజకవర్గం అభివృద్ధి జరగలేదా? అభివృద్ధి జరిగినా కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎన్నుకునే విషయంలో ప్రజలు పార్టీని చూసి ఓటేశారా, ఎమ్మెల్యేని చూసి వేసారా, అభివృద్ధిని చూసి ఓటేశారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి ఏం చెప్తారు? నేనేమంటున్నా సార్, డెవలప్మెంట్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ వర్క్స్ అనేది ఎక్కడ ఆగి ఉండవు. ఒకటి మనం రమణారావు గారు అన్నట్టుగా 46 రోజులు, 50 రోజులు అనుకున్నాం. 50 రోజుల్లోనే డెవలప్మెంట్ ఇంకా వాళ్ళే సరిగ్గా కుర్చీలో సెట్ కాలేదు. వాళ్ళే ఇంకా పథకాల మీద, 6 గ్యారెంటీల మీద ఇంకా మళ్ళీ గులాలు పడుతున్నారు. అది వేయాలి, ఇదే లెక్కలు లేవు, డబ్బులు లేవు, అదేంది ఇదేంది అని వాళ్ళు కమిటీలు వేసుకొని సమీక్షలు, రివ్యూలు జరుగుతున్న తరుణంలో ఈ 50 రోజుల్లోనే ఏం అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి ఏం చెప్తారు చెప్పండి? ఎమ్మెల్యేలకు ఏముంటుంది? ఉత్సాహం ఉంటుంది. అందరికన్నా ముందు నా ఏరియా డెవలప్మెంట్ గురించి సీఎం తో మాట్లాడొచ్చిన ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఒకటి, మీ ఏరియా మీరన్నమాట అంటున్నా, నా ఏరియా డెవలప్మెంట్ జరగాలంటే 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదా? రాజేందర్ నగర్ కానీ, పటాన్ చెరువు కానీ, నర్సాపూర్ కానీ సార్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి వాళ్ళు గెలిచిరు. కానీ ఇంకా నేను ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆన్ గోయింగ్ డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి, ఇంకా కావాల్సిన పనులు ఉంటాయి, పెండింగ్ వర్క్స్ ఉంటాయి. కాబట్టి నేనేమన్నా అందరికన్నా ముందు పార్టీలతో సంబంధం లేదు, నా ప్రజలు ముఖ్యమని చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు కలిసి ఉండవచ్చు, నేను కాదనట్లేదు. కానీ దాన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు పార్టీలో జాయిన్ అయితే మీరు అన్నట్టు చెప్పచ్చు. కానీ సీఎం కలిసినే తప్పంటే మరి రేవంత్ రెడ్డి అమూల్యనట్టేనా? ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ముఖ్యమంత్రి కలవడం వేరు, ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం వేరండి. ముఖ్యమంత్రి తీసుకుపోయి బీజేపీలో అయితే జాయిన్ అవ్వడు కదా ముఖ్యమంత్రిగా. ఎందుకు కాదు సార్? నితీష్ కుమార్ ఏమైంది అంటున్నా. నితీష్ కుమార్ విషయంలో భాగస్వామ్యం ఉంది, అక్కడ పొత్తు నడుస్తుంది కాబట్టి ఈ వర్గం వద్దు అనుకుని ఆ వర్గంతో వెళ్ళిండు. ఇక్కడ పొత్తులు లేవు కదా, 64 మంది స్పష్టమైన మెజార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి ఏమన్నా ఈ పార్టీలో మొదటి నుండి కూర్చోడా? మంచి పాప సీనియర్లు అంతా పక్కకు వారేసి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమన్నా ఈ పార్టీలో ఉన్నాడా? ఇలా ఉంటాడా? నేను అడుగుతుంది ఒకటి, మీరు చెప్తుంది ఒకటి. అభివృద్ధే లక్ష్యంగా, అభివృద్ధే పరమావధిగా, అభివృద్ధి అనే అంశంతో కనుక ముఖ్యమంత్రిని కలిస్తే ఈ 10 ఏళ్ళు తెలంగాణలో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందలేదా? అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అనేది ఆగిపోయేది కాదు. ఒకటి చేస్తే ఇంకోటి చేయాలా, ఇంకోటి చేస్తే ఇంకోటి చేయాలా. చెప్పండి అని చెప్పుకోవట్లా. నేను ముందున్నా అని అత్యుత్సాహపడే ఎమ్మెల్యేలు ఉంటారు, అందులో మొన్న వేయనోళ్ళు. అందులో ఎలాంటి తప్పు మీకు ఏడా కనబడుతుందో. సో మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే కలిశారు అంటే మెదక్ జిల్లా 10 ఏళ్లలో అభివృద్ధి చెందలేదు. రైట్, ఒక్క నిమిషం అనిల్ గారు ఉండండి. ఐవి రమణారావు గారు ఏదో మెన్షన్ చేస్తున్నారు. ఒక పాయింట్ నేనేమంటున్నానంటే
అభివృద్ధి ఆన్ గోయింగ్, ప్రాజెక్టు సగంలో ఉంది, అర్జెంటుగా కలవాల్సిన అవసరం ఉంది. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అనేవి అందరి కాన్స్టిట్యున్సీస్ లో ఉంటాయి కదా. బీఆర్ఎస్ వాళ్ళ 39 కాన్స్టిట్యున్సీస్ లో గెలిచారు, 39 చోట్ల ఉంటాయి కదా. ఉన్నప్పుడు అందరూ ఒకే విధంగా ఉంటారు సార్. ఒక్క నిమిషం. అందరి నాయకత్వం ఒకటే విధంగా ఉండదు సార్. నా ప్రశ్న పూర్తి కాలేదు. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ నాయకత్వమే ఎవరైనా సీఎంను కలుస్తారు, నియోజకవర్గ సమస్య మీద కలవమనే చెబుతున్నాము. మేము కూడా కలుస్తాము. రేపు డెఫినెట్ గా నా నియోజకవర్గ పనుల కోసం నేను కలవబోతున్నాను. సిరిసిల్ల పనులు ఆన్ గోయింగ్ ఉన్నాయి, దానికి ఫండ్స్ కోసం నేను వెళతానని కేటీఆర్ గారిని ఒక స్టేట్మెంట్ ఇయ్యమనండి, మనం అంగీకరిద్దాం. ఎందుకు ఇస్తారు? ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది. కేటీఆర్ అంటాడు భాజపా డిమాండ్ చేస్తాడు, ఇస్తారని డిమాండ్ చేస్తాడు. నేను ఏమంటున్నా, ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటి ఉంటుంది సార్. నా మొత్తానికి ఒకటే స్టైల్ ఉండాలి. నో 50% ఉండదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడగలుగుతాడు, ఒక ఎమ్మెల్యే పేపర్ మీద చేయగలుగుతాడు, ఒక ఎమ్మెల్యే కొట్లాడి తెచ్చుకోగలుగుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సార్. నో ఇష్యూ. మీరు భూతద్దంలో పెట్టద్దు అని చెప్తున్నాము. మేమైతే భూతద్దంలో పెట్టలేదు. ఆ పార్టీ వారి నాయకులు వాళ్ళు ఏంది సార్, మెదక్ జిల్లా నుండి పోయినటువంటి వాళ్ళు కలిసిన ఆరుగురు డిమాండ్ చేయలేని బలహీనులని మీరు మాట్లాడుతున్నారా? ఇంపాసిబుల్. డిమాండ్ చేయలేని బలహీనులు కాదు. వాళ్ళు కలిసిన దాన్ని మీరు ఎందుకు తప్పుగా భావిస్తున్నారు? మేము ఎవరు తప్పుగా భావించట్లేదు, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి కలిసిన సందర్భము వెళ్ళిపోతాను నేను. రైట్, మీరే వాళ్ళకి అవకాశం వెళ్ళిపోతాను. నేను ఏమన్నా రాజకీయంగా ఎప్పుడు శత్రువులే ఉన్నా కొనుక్కోవద్దా, ఎక్కడ మాట్లాడుకోవద్దా? అది ఏం సంస్కృతి సార్ ఇది? సాయి కుమార్ గారు రాజ్యాంగం చేతులు అనేది. రైట్, ఒక్క నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం ఉండండి. సాయి కుమార్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసింది అభివృద్ధి నిధుల కోసం అని వాళ్ళు అంటున్నారు. కలిస్తే తప్పేముంది అని అంటున్నారు. మరి అట్లా జరిగినప్పుడు 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిస్తే తప్పలేదు, కానీ మా ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటి అని అంటున్నారు. ఇది పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాలు వస్తున్నాయి కదా, మరి దీన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు సాయి కుమార్ గారు? మన పాయింట్ చాలా స్పష్టంగా ఉంది. రెండు దఫాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి నినాదాలతో ఎంతో మంది ఎమ్మెల్యేలని, కౌన్సిలర్ని, జిల్లా చైర్మన్ అని తీసుకున్నారు. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి చైర్మన్లే మేము మళ్ళీ గెలుస్తున్నాము. కొస్గి కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచింది. కొడంగల్లో కొస్గి కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచింది. 13 సీట్లు కాంగ్రెస్ పార్టీ, 11 సీట్లు టీఆర్ఎస్ ఉంటే ఎక్స్ ఆఫిషియో ఎమ్మెల్యే, ఎంపీ అని చెప్పి ఆడ మెంబర్లు వేసి అన్యాయంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మున్సిపల్ చైర్మన్ తీసుకున్నారు. ఎక్కడ మేము ప్రజాస్వామ్యం చేయట్లేదండి. మీరు చూడండి, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 43 కౌన్సిలర్లు ఉంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా 26 కౌన్సిలర్లు ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళకు ఉన్నటువంటి కౌన్సిలర్ని, బీజేపీ కౌన్సిలర్ని, టీఆర్ఎస్ కౌన్సిలర్ని, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల మెంబర్షిప్ కాకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు స్పష్టంగా మాకున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేతో మేము అంటే కాంగ్రెస్ పార్టీ విషయంలో అండి మీకు కొన్ని చెప్తున్నాను. మేము ఎవరితోని రాజకీయ సంబంధించిన వ్యభిచారం కాంగ్రెస్ పార్టీ చేయబోదు. కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపల్ గెలిచినది. ఆ మున్సిపల్ కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ మళ్ళీ మేము ఎమ్మెల్యే అయినాము, ఎంపీలున్నాం కాబట్టి అది మీరు తెలుసుకోండి. ఎక్కడ మేము ప్రజాస్వామ్యం పూజ చేయట్లేదు. కేవలం 50 రోజుల్లో కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ బీఆర్ఎస్ నాయకులకు ఏంటంటే మేమే అధికారంలో అనుకుంటున్నారు. మీరు మర్చిపోండి, ఇంకా 10-15 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. మీ అహంకారానికి నిరసనమే ఈ ఎన్నికల్లో ఓటమి. ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఎన్నికలు 64 స్థానాలు మీ అత్యుత్సాహానికి ముఖ్యమంత్రి గారిని ఈ 5 స్థాయిలో లేదు. సంతోషం. సాయి కుమార్ అన్న ఈ 5 బందోబస్తు ఉండు, తర్వాత మాట్లాడడం 10-15 ముచ్చట.
ఈ 5 ఏళ్ళు అయితే మనోజ్ తుండ్రి అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ఇప్పుడు ఎన్నిసార్లు కలిసినావు మన అనిల్ భయ్య, నువ్వు మీ మంత్రులని అప్పుడు ముఖ్యమంత్రిని, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మా నాయకులని మాట్లాడు బ్రహ్మాండంగా వస్తాయి కదా. రైట్, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నది సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ఒకసారి రమణారావు గారి దగ్గరికి వెళ్దాం. రైట్ ఎవరు ఎంతకాలం అది పార్టీని బట్టి ఉంటుంది, నాయకుల యొక్క పరిచయాలను బట్టి కూడా ఉంటుంది. రైట్, రమణారావు గారు ఒక్క ఎమ్మెల్యేల విషయమనే కాదు అనేక చోట్ల మున్సిపల్ చాలా గుస్సాగా ఉన్నారు. రైట్, మిమ్మల్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులని. సాయి కుమార్ గారు ఉచిత ప్రయాణం చేస్తే బీఆర్ఎస్ నాయకులు లేనిపోని రైట్, సాయి ఆటో డ్రైవర్లకు కాళ్ళు మొక్కి ఆటో డ్రైవర్ అందులో కెమెరా ఉంటది. రైట్, సాయి కుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి. రైట్, ఒక్క నిమిషం ఉండండి. సాయి కుమార్ గారు ఒక్కసారి మ్యూట్లోకి వెళ్ళండి. రైట్, రమణారావు గారు ఒక్క ఎమ్మెల్యేల విషయమే కాదు, రాష్ట్రం వ్యాప్తంగా చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ల మీద కూడా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో గెలిచే అవకాశం ఉన్న విషయాల్లో చోట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా బలవంతంగా కార్పొరేషన్ చైర్మన్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ గెలుచుకుంది. సో ఇప్పుడు సర్పంచ్ కాంటి స్టార్ట్ చేస్తే కార్పొరేషన్ చైర్మన్ వరకు చాలా చోట్ల తమ వైపు తిప్పుకోగలిగేటువంటి పరిస్థితులున్న చోట్ల కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాలు పెడుతూ ఉంది. ఇది దేనికి ఇండికేషన్ అనుకోవచ్చు? ఇప్పుడు మీరన్నది కరెక్టే. అది ఇప్పుడు కేవలం గతంలో తమకు మెజారిటీ ఉండి ఏదో ఇట్లా ఎక్స్ అఫిషియోల కారణంగా పదవులు పోగొట్టుకున్న కాదండి. మిగతా చోట్ల కూడా జరుగుతుంది. మహబూబ్నగర్ లో అట్లా జరిగిందేమో కానీ కొస్గిలో ఇప్పుడు కోదాడ ఉంది, మరి సూర్యాపేట ట్రయల్ అయింది, ఫెయిల్ అయింది, తర్వాత ఖమ్మం ఉంది, అన్ని చోట్ల జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా ఈ ప్రయత్నాలు అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అదేమి ఆగేది కాదండి. ఇప్పుడు నిజానికి రేవంత్ రెడ్డి స్థాయిలో దానికి పచ్చ జెండా ఉందా లేదా అనే దాంతో కూడా నిమిత్తం లేదండి. నియోజకవర్గ స్థాయిలోనే అందుకు పవర్ కదులుతాయి. ఎందుకంటే మాకు ఆ రైట్ ఉంది, పెడతా ఉంటారు, అవకాశం ఉంది కాబట్టి పెట్టుకుంటారు. అట్లాగే అధికార పార్టీలో ఎప్పుడు దొరకబడదామా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అవకాశం దొరికేందుకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు నాయకుడి పిలుపు కోసం కంటే కూడా ముందు తలుపులు దబదబ బాతున్నారు, మమ్మల్ని లోపలికి రానియండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఒక ఇండికేషన్ నాకు రకంగా చెప్పాలి అంటే పవర్ పార్టీలో. అయితే ఓవరాల్ గా నా అబ్జెక్షన్, నా అనాలిసిస్ ఏంటంటేనండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన దాకా ఈ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ పార్లమెంట్ అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఈ ప్రాబ్లం సర్ఫేస్ అవుద్దండి. ఎట్లా సర్ఫేస్ అవుద్ది అని అంటే, ఒకటి పార్లమెంటు ఎన్నికలలో బలాబలాలు ఎట్లా ఉంటాయో చూసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ చాలా భారీ మెజారిటీతో పవర్లోకి ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాకుండా కొంచెం ఎక్కడన్నా అది చెప్పండి రమణారావు, భారతీయ జనతా పార్టీ పవర్లోకి కొంచెం అంత భారీ మెజారిటీతో రాకుండా అత్యవసర మెజారిటీతో వచ్చిన, లేకపోతే ఎన్డీఏ కూటమికి ఇతర ప్రతిపక్షాల మద్దతు అవసరమైన పార్టీ రకంగా వేరే రకంగా ఉంటుంది. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా డీస్టెబిలైజింగ్ కి మూవ్స్ ఉండవు అనుకోవడానికి ఏం వీల్లేదండి. తర్వాత ఇప్పుడంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడటం లేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్న తర్వాత తన యొక్క ప్రతిపక్ష రాష్ట్రాల మీద ఒక చూపు చూస్తారు వాళ్ళు, గ్యారంటీ. వాళ్లే పవర్లోకి వస్తే అప్పుడు కాపాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మేము తీసుకోము అన్నోళ్ళు కూడా ఈ నియమాలన్నీ పాతిరొచ్చాలని పక్కన పెట్టి వీళ్ళు దూకుతారండి రంగంలోకి. ఈ నైతిక సూత్రాలు ఏవి శాశ్వతం కాదు రాజకీయాలు. ఖచ్చితంగా ఆ తక్షణ అవసరాలను బట్టి కూడా ఉంటాయి గ్యారంటీగా. అప్పుడు బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుంది అని అంటే, బీజేపీ సహకారం లభిస్తే ఒకలాగా ఉంటుంది, లభించకపోతే ఒక రకంగా ఉంటుంది. అసలు బీఆర్ఎస్ ని బీజేపీ ఏం చేయబోతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ గా మారుద్ది రేపు. అది ఇటువైపు గేమ్ స్టార్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఆత్మరక్షణలో బీఆర్ఎస్ పడే ప్రమాదం కూడా ఉంటది. అందుకని ఆఫ్టర్ పార్లమెంటరీ ఎలక్షన్స్ మాత్రం ఈ స్లెండర్ మెజారిటీయే ఉన్న కారణంగా, ఆఫ్టర్ ఆల్ 4-5 ఓట్లే మెజారిటీ. మొన్న ఆయన చెప్పినట్లు 8 వస్తే మాకు మారిపోయేది అని కేటీఆర్ అన్నట్లు చాలా తక్కువ మెజారిటీతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం అయితే ఉంటది. దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఈ గేమ్ చూడబోతున్నామండి. రైట్, అంటే చూడబోయే గేమ్ కి ఇండికేషన్ ఇది.
అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు మాత్రం ఈ జాయినింగ్స్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ది రమణారావు గారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయేదాకా ఏమి ఉండవండి. కానీ వన్స్ సెటిల్ అయ్యాక గవర్నమెంట్స్ సెంట్రల్ లో డెఫినెట్ గా గేమ్ స్టార్ట్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం లాస్ట్ టైం కనుక చూసినట్లయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019లో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల నుంచి అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి ఒక్కసారిగా బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి పదవి తీసుకోవడంతో మొత్తం చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నిక మీదే పడ్డది. లోక్సభలో సీటును కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఒక సబితా ఇంద్రారెడ్డి వల్ల అనేది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి ఎమ్మెల్యేలు గనక కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ పార్లమెంటుని మనం కైవసం చేసుకోవచ్చిన అవకాశాలు కనుక ఉన్నాయని కనుక కాంగ్రెస్ పార్టీ భావిస్తే ఖచ్చితంగా మారే అవకాశాలు లేకపోలేదు కదా. కానీ ఇప్పుడు ఏముంటుందంటే అన్అఫీషియల్ సపోర్ట్ తీసుకుంటారనుకుంటున్నాను నేను. అధికారికంగా బయటికి చెప్పకపోయినా అన్అఫీషియల్ గా వాళ్ళు క్యారీ అవుతారు. వన్స్ ఆ ఎన్నికలు అయిపోగానే అఫీషియల్ గా వచ్చి జాయిన్ అవుతారు. ఖచ్చితంగా ఎత్తుగడలు ఉంటాయండి. ఎందుకంటే 16 మినిమం వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. లేటెస్ట్ సర్వే తెలుస్తోంది ఏంటంటే 11 వరకు రావచ్చు అని. కనీసం 14 తెచ్చుకోవాలన్న కోరికతో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి డెఫినెట్ గా రేపు మెదక్, సికింద్రాబాదు, ఆదిలాబాదు ఇటువంటి చోట్ల ఎక్కడైతే క్లీన్ కంటెస్ట్లు అవాయిడ్ చేస్తున్నాయో ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు సహకరిస్తే తమకు మెజారిటీ వస్తుంది అనుకున్న చోట ఆ ఎమ్మెల్యేలు బుద్ధగిస్తారు గ్యారంటీగా. అవసరం పడుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో మెంబర్స్ కావాలి. అది కదా రేవంత్ రెడ్డి గారికి కూడా ఎలివేషన్ ఇచ్చేది రేపు. ఆయన ఏమనుకుంటాడంటే ఆ ఎలివేషన్ రావాలి, ఆ లాంగ్ లైఫ్ రావాలి, ఆ ట్రస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి, సెంట్రల్ నాయకత్వానికి పెరగాలి వాళ్ళ మీద. దానికోసం యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ట్రై చేస్తాడు ఆయన. ఆ ట్రై చేసే క్రమంలో మీరు అన్నట్టుగా చాలా క్లీన్ కంటెస్ట్ ఉన్నాయి, కనపడుతున్నాయి మనకి. కొన్ని పక్కాగా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు, కొన్ని ట్రయాంగులర్ కనపడుతున్నాయి, కొన్ని ఎక్స్క్లూజివ్లీ బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కూడా ఉన్నాయి 1-2. అవును. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో మరి వాళ్ళు డెఫినెట్ గా ప్లే చేయకుండా ఎందుకుంటారు? ఎమ్మెల్యేలు మారే పరిస్థితి వస్తుంది. ఒక ఎమ్మెల్యే మారాడు అనుకోండి, ఆయన కాన్స్టిట్యున్సీ మొత్తం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఒక మెజారిటీ మారిపోద్ది. దాన్ని అంగీకరించకుండా ఎట్లా ఉంటారు వీళ్ళు? కాకపోతే ఏంటంటే అయిపోయాక చేరుతుంది కానీ ముందైతే పని చేయమని అడుగుతారు. రైట్. అనిల్ గారు, రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి లోక్సభలో సీట్లు సాధించాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే స్పష్టంగా మీ ఎమ్మెల్యేల సపోర్టు ఉన్నా లేకపోయినా కానీ బీఆర్ఎస్ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితి ఉందా? 100% అండి. మొన్న జరిగిన ఎన్నికలలో ఏం ఇబ్బంది జరిగింది, ఏం తప్పిదాలు జరిగినాయి, ప్రజలేం చేసిర్రు, ప్రజలు ఏం కోరుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో మా ఎమ్మెల్యే ఓడిపోయినా పర్లేదు, అక్కడ కేసీఆర్ రావాలని చాలా ప్రాంతాల్లో కోరుకోవడం జరిగింది. పెద్దలు రమణారావు గారు కూడా ఈ విషయం తెలుసుండాలి. మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ వస్తాడు, మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ ఇట్లా చాలా జరిగిందండి. ఇప్పుడు ప్రజలు ఆ తప్పిదం చేయబోరు. నేను చెప్తున్నా కదా, డబుల్ డిజిట్ అటు కాంగ్రెస్ కు రాదు, బీజేపీ రాదు. డబుల్ డిజిట్ వస్తే టీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంటుంది. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే డబుల్ డిజిట్ రాలేదు. దాంతో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు మాకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా పైన, ప్రజల పైన మాకు పూర్తి స్థాయిలో హక్కు ఉన్నది, అధికారం ఉన్నది. ఆ అధికారంతో బ్రహ్మాండంగా ప్రజలు పోతున్నాం. మళ్ళా కేసీఆర్ గారు కూడా బ్రహ్మాండంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. కేసీఆర్ గారి మాటను మా తెలంగాణ ప్రజలు ఆయన ఒక ప్రత్యేక పరిస్థితిలో చూపుతారు సార్. ఈ రేవంత్ రెడ్డి లెక్కనో, ఆ రెడ్డి లెక్కనో, ఈ రెడ్డి లెక్కనో చూడరు. కేసీఆర్ గారి మాటను బ్రహ్మాండంగా గౌరవిస్తారు. మా వారు కూడా గతంలో లాగానో లేకపోతే ప్రజలు ఏ విషయాలలో అయితే విమర్శించారో వాటన్నింటినీ బెరీజ్ చేసుకొని వాటన్నింటినీ రెక్టిఫై చేసుకొని ప్రజల ముందుకు వస్తారు. ముచ్చట్లేదు. బ్రహ్మాండంగా పార్లమెంట్ ఎలక్షన్ లో, మొన్న ఎలక్షన్ లో జరిగిన తప్పిదం జరగదు. ఈ 3 అసలు నాకు తెలిసి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ డబుల్ డిజిట్ రాదు. డబుల్ డిజిట్ రాసే అవకాశం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ అండి. అసలు మా పార్టీ పుట్టిందే రాష్ట్ర సాధన కోసం. రాష్ట్రం సాధించినాక బంగారు రాష్ట్రం సాధించడానికి దాని విధులు ఎట్లా ఈరోజు హైదరాబాద్ అనేది తడతలాడుతుంది సార్. బంగారు పల్లెల్లో పెట్టించిన కాంగ్రెస్ పార్టీకి కాపాడాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు. ఒకవేళ కాపాడకుండా ఎక్కడైనా ఇబ్బంది చేస్తే
వెంబడిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించుకున్నామో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. మనందరి ప్రజలను సంపన్న వర్ణాలు కనుక్కొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో నిధులను కాపాడుకోవడానికి కేసీఆర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా మళ్ళీ ఉద్యమం జరుగుతుంది. ఎట్టి పదవి వెనకేసేది లేదు. నేను చెప్తున్నా కదా, పార్లమెంట్ సీట్లను అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. పూర్తి స్థాయికి నమ్మకం ఉన్నది. సార్ నేను ఏమంటున్నా, ప్రజలను అనేది లేదు. 2 సార్లు అధికారం ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్మిన ప్రజలు ఈ రోజు మళ్ళీ అధికారాన్ని ఇస్తారు. ఎక్కడ పార్లమెంట్ లో బ్రహ్మాండంగా కేసీఆర్ పోతారు అనే చాలా చోట్ల అంటే ఇక్కడ అనిల్ గారు ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి విమర్శ ఒకటి వస్తుంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో లేరు, అటు కేంద్రంతో కూడా మీకు వచ్చేటటువంటి మీరు అనుకుంటున్న సీట్ల వల్ల కేంద్రంలో ఒరిగేది ఏమీ లేదు, కాబట్టి మీకు ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో అటు కాంగ్రెస్ అథవా బీజేపీ అథవా మా రాష్ట్ర సంబంధం లేదు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులను కొట్లాడి తెచ్చుకోగల దమ్మున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కొట్లాడే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్. మీ స్టేట్మెంట్ మీదనే వచ్చినాం. తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి నిధులు తెచ్చుకుంటా ఉంటా అంటే 10 ఏళ్ళు కొట్లాడలేదా? 10 ఏళ్ళు నిధులు తీసుకొచ్చుకోలేదా మీరు? 100% కొట్లాడినాం. మాకు కావాల్సిన నిధుల కోసం. ఏడండి 15 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నా అక్కడ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడ నడుస్తూనే ఉన్నది. ఎక్కడ వెనకపోలే. అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడిని అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడి నిధులు తెచ్చుకుంటామంటున్నారు. మరోవైపు కేంద్రం ఏమీ నిధులు ఇవ్వలేదని మీరే అంటున్నారు. ఇన్ని కాంట్రడిక్షన్స్ ని ప్రజలు గమనించట్లేదు అంటారా? సార్ మీకు అర్థం కాలే. కొట్లాట పోరాటం అంటేనే వాళ్ళు మనకు సౌత్యాల ప్రేమ సూచిస్తున్నారని అర్థం. వాళ్ళు ఏ ప్రేమ చూపించినా మాకు రావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు ఏ రంగంలో ఆ రంగంలో వాటిని ప్రశ్నించే గొంతుక సార్ బీఆర్ఎస్. అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని ఒప్పుకుంటారు మీరు? నేనేమంటున్నా సార్, కేంద్ర ప్రభుత్వం సౌత్యాల ప్రేమ చూపించింది కాబట్టే మనం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది సార్. లేకపోతే ఏమవుతుంది లేకపోతే మనకేమవుతుంది చెప్పండి. మీరు అంటున్న స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఉన్నది. మీరు అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు చేసింది అంటారు. వాళ్ళు ఇవ్వలే, గల్ల బట్టి తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అదే విధంగా మనకు వచ్చిన ఆరాకోరా నిధులను కూడా గల్ల బట్టి. 100 రూపాయలు అవసరం అండి, 100 రూపాయలు అవసరం అండి. 100 రూపాయలు ఇంకొకరి దగ్గర నుంచి కొట్లాడి తెచ్చుకున్నా అంతే, వాళ్ళు దానం వేసినా అంతే. 100 రూపాయలు మన చేతిలోకి వచ్చినాయి అంటాం కానీ కొట్లాడి తెచ్చుకున్నావా లేకపోతే దానం చేసిందా అని అనుకోం కదా. దానమేనికి వాళ్ళు ఎవరండి? మనం కట్టే ట్యాక్సులు మనకి ఇవ్వడానికి వెనుకొద్దరు. సో అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. నేనేమన్నా మనం కట్టే ట్యాక్స్ పర్సెంటేజ్ ప్రకారం మనకి ఇవ్వకుండా గుజరాత్ కు తదితర రాష్ట్రాలకు తరలించిన ఊటకపు అబద్ధపు దొంగ పార్టీ బీజేపీ పార్టీ. వారి నాయకత్వం పూర్తి స్థాయిలో అక్కడ నరేంద్ర మోడీ. మరి ఇప్పుడు దేనికోసం కొట్లాడతారు అంటే లాస్ట్ టైం మీరు సార్ నేనేమంటున్నా, బీజేపీ ఉండని కాంగ్రెస్ ఉండదు, దానికి సంబంధం లేదు. కేంద్రం నుండి రావాల్సిన ప్రతి విధులను నవోదయ కళాశాలను రావాల్సిన ఎన్ఐటి ప్రతి విధానంలో కొట్లాడి అసలు మాకు రావాల్సిన ప్రతి పనిని కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. గతంలో కూడా అదే జరిగింది. ఏం సార్, నలుగురు బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఇప్పటి వరకు 4 రూపాయలు తీసుకొస్తే దిక్కులేరు. వాళ్ళు వచ్చిందే మాదని చెప్పుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి అప్పుడు కేంద్రం నుండి వాళ్ళ ప్రధానమంత్రి ద్వారా కొట్లాడి తీసుకొచ్చే పనులను మేము తెచ్చినాం అని చెప్పుకునేటువంటి దొంగలు సార్ వాళ్ళు. గాళ్ళతో వాళ్ళు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నమ్ముతున్నారు. ఆ రోజు ఎక్కడైతే ఇదే మొత్తానికి వెళ్ళినటువంటి ఎంపీలు ఇక్కడ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది రాష్ట్రం మొత్తం చూడలేదా? ప్రపంచం చూడలేదా? ఏం రమణరావు సార్ చెప్పండి, మీరు వాస్తవమా కాదా? కొట్లాడే నైజం మా బీఆర్ఎస్ పార్టీకి ఉందా లేదా? అదొక్కటి వాస్తవాలు ఒప్పుకోవాలా? మీరు ఏమంటారు? మేము ఒప్పుకుంటున్నాం, ప్రజలు తిరస్కరించారు, వెనక్కి వేయడం. మళ్ళీ వాళ్ళు మన్నిక పొందే విధంగా మేము ప్రజల ఉద్యమాలు చేస్తాం, ప్రజల్లో ఉంటాం. ఇప్పుడు చెప్తున్నాం, పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇదే వేదికగా రమణారావు సార్ పెద్దలు, మీరు, నేను అన్నం కట్టాం. మీ అందరూ మాకు శుభాకాంక్షలు చెప్పని సిద్ధంగా ఉన్నారు. రైట్ రమణారావు గారు. బీఆర్ఎస్ కొట్లాడితే మంచిదే, హక్కుల కోసం కొట్లాడటాన్ని ఎవరు మనం కాదనటం లేదు. కానీ అక్కడ ఉన్న పార్టీ స్వభావం కూడా అర్థం చేసుకోవాలి. మోడీ కొట్లాడితే ఇచ్చిన దాఖలాలు అయితే నాకు ఎక్కడ కనపడాల. ఒకటి ఇంకా మాట్లాడితే
తెలంగాణకు అన్యాయమే చేశారు అనేది బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి అంటున్న మాట. మనకి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నప్పుడు, గుజరాత్తో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా నిధులు వాళ్ళకి ఎక్కువ పోయినాయి. ఎఫ్ఆర్బిఎం నిధులలో కొంత డెఫినెట్గా ఆ లెవరేజ్ పెంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఉత్సాహం చూపెట్టారు. తెలంగాణకు అదే సమయంలో ఇవ్వలేదు. అయితే కన్సిస్టెంట్గా బీఆర్ఎస్ కూడా పోటీ ధోరణితో లేదు. అనేక సందర్భాలలో వాళ్ళని మద్దతు తెలియపరుస్తూ వచ్చారు. ఉదాహరణకి ఇప్పుడు మన ట్యాక్స్ రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్లు జిఎస్టీ బిల్లుకి మద్దతు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ కూడా. అట్లాగే డిమానిటైజేషన్కి మద్దతు తెలిపారు. అనేక సందర్భాలలో మద్దతు తెలుపుతూనే ఉన్నారు. వ్యవసాయ బిల్లులు కూడా ఆల్మోస్ట్ పోరాటంలో దిగారు. ఇక్కడ ఒకరోజు ఆల్మోస్ట్ వీధుల మీదకి వచ్చారు, మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారు. కానీ తీరా ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నం ఏమి జరగలేదు, పార్లమెంట్లో ఆ చర్చ ఏమి జరగలేదు. అయితే అసలు చేయలేదా? నిజంగానే ఆంధ్ర వాళ్ళు మోటార్లకి ఎలక్ట్రిసిటీ, పొలాలకి పంపులకి ఎలక్ట్రిసిటీ మోటార్లు అమరుస్తాము అని అంటే వాళ్ళు అంగీకరించారు. ఈయన అంగీకరించలేదు. చాలా క్లియర్గా అది కనపడతానే ఉంది. అట్లాగే కాళేశ్వరానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో సంబంధం లేకుండా ఈయన పనిని పూర్తి చేసుకున్నాడు. అది మంచిదా చెడ్డదా వేరే సంగతి. కాబట్టి కొంత భిన్నమైన రూట్లో ఉన్నారు. పూర్తిగా మద్దతు ఇచ్చినట్టుగానూ లేరు, అట్లా అని పూర్తిగా వ్యతిరేకించినట్టుగానూ లేరు. కొన్ని సందర్భాలలోనేమో రాజ్యపడినట్టు కనపడ్డారు, కొన్ని సందర్భాలలోనేమో పోరాడినట్టు కనపడ్డారు. అది 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 ఆ కన్సిస్టెంట్ పాలసీ లేకపోవటం వల్లనే బీఆర్ఎస్ బీజేపీ ఏకమైనయి అనే కాంగ్రెస్ పార్టీ విమర్శని వీళ్ళు మోయాల్సి వచ్చింది. ఒకలాంటి అపనమ్మకం కూడా ప్రజల్లో క్రియేట్ కావడానికి అదే ఉపయోగపడింది కూడా. ఇప్పుడు రేపు భవిష్యత్తులో వీళ్ళు మోడీ దగ్గర నుంచి, మోడీ నిజంగానే పవర్లోకి వస్తే తెచ్చుకుంటాడు అనేది అది అది అంత మనమేమి నమ్మలేని పరిస్థితి. అది అధికారంలో లేకుండా, అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమంటారు, రేవంత్ రెడ్డి కదా బాధ్యుడు, ఆయన అడగాలి కదా అనే ప్రశ్న వస్తుంది. మేమెందుకు అడుగుతాం? మేము అడుగుతాము, కానీ అసలు బాధ్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే మనం 2014, 2018లో కూడా ఇదే మాట విన్నాం. అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా అడిగితే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్పందించాలన్నారు. బీజేపీ ఎంపీలు కూడా అదే అన్నారు. ముందు అధికార పార్టీ, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రపోజల్ పెడితేనే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపోజల్ పెడితేనే కదా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇచ్చేదని అన్నారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు అదే మాట అనేవాడు. మీరు ఎక్కడ పెట్టారు చెప్పండి ప్రపోజల్స్ అనేవాడు. మెడికల్ కాలేజీ హరీష్ రావు గారు అంటే మీరు ఎక్కడ పెట్టారని అడిగేవాడు. సార్ అవన్నీ చేతగాని ముచ్చట సార్. ఇదే విషయం బండి సంజయ్ కూడా ఒకసారి చెప్పడం జరిగింది. నవోదయ స్కూల్స్ సంబంధించి, జవహర్ నవోదయ స్కూల్స్ సంబంధించి హైదరాబాద్లో జవహర్ నవోదయ స్కూల్ పెడతాము, మాకు స్థలం చూపించండి అంటే రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు కాబట్టి వెళ్ళిపోయింది. కానీ అదే సంవత్సరం ఎలక్షన్ సందర్భంగా, ఎలక్షన్స్కి ఇంకొక నెల రోజుల ముందుగా, అంటే ఎన్నికల షెడ్యూల్కి వెళ్తుందనగా ఆనాటి డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి వారు వెళ్ళి అప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ కలిసి మాకు నవోదయ స్కూల్స్ ఇవ్వమన్నాడు. అప్పుడు బండి సంజయ్ అన్నారు, ఒకవైపు ఏమో మేము పెడతామని చెప్పి స్థలం ఇవ్వండి అని చెప్పి హైదరాబాద్లో అడిగితే స్థలం హైదరాబాద్లో లేవు స్కూల్స్ పెట్టడానికి చెప్పినటువంటి నేతలు మళ్ళీ ఎలక్షన్స్కి ముందు వెళ్ళటం. అంటే రమణారావు గారు ఇవన్నీ కూడా ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి ఈ రకమైనటువంటి ఎత్తులు, వ్యూహాలు చేయడం అనేది రాజకీయ పార్టీలు సహజంగా జరుగుతున్నాయి. ప్రశ్న, ఈ 10 ఏళ్లలో విభజన హామీలు ఏమి రాబట్టగలిగామో చెప్పండి. కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? బయార ఒక్కుగలు సంపాదించగలిగామా? ఈ ట్రైబల్ యూనివర్సిటీ ఏ సందర్భంలో శాంక్షన్ చేశారు? ఇవన్నీ చెప్పండి. విభజన హామీలు ఉన్నాయి, చాలా విభజన హామీలు ఉన్నాయి మనకి, తెలంగాణకు కూడా ఆ బిల్లులో. కానీ ఒక్కదాన్ని కూడా వాళ్ళు చేయలేదు. ఎప్పుడన్నా 1 శాంక్షన్ చేస్తే ట్రైబల్ యూనివర్సిటీ లాంటి దాన్ని ఎప్పుడో మోడీ గారు ఎలక్షన్స్ సందర్భంగా వచ్చిన ర్యాలీలో అనౌన్స్ చేసిపోయాడు తప్ప మన పోరాటం వల్ల వాళ్ళు అనౌన్స్ చేయలే ఏమి. మనం ఆ 10 ఏళ్లలో కూడా మనం అడుగుతానే ఉన్నారు పాప, అడగట్లేదని. బీఆర్ఎస్ ని విభజన హామీలు అడగట్లేదని నేను అనను, అడిగారు. కానీ మోడీ ఎంత నిరంకుశంగా నియంత్రగా ఉన్నాడు అని అంటే ఆయన చెప్పుకోవడం చాలా ఇబ్బందికరం. ఒకటి ఒక్క నిమిషం. ఇప్పుడు మోడీ నియంత మన తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యడంటాడు కదా, మరి 4 ఎంపీలు ఉన్నారు, పెద్ద తురుంకాలు అని చెప్పుకునేటువంటి బండి సంజయ్. సో అది వాళ్ళు లేరు కాబట్టి, వాళ్ళు డిబేట్లో వాళ్ళు లేరు, వాళ్ళు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్. ఇక్కడ అనిల్ కుమార్ గారు ఒకటి చెప్పండి, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిచింది మాట్లాడండి, టైం లేదు. వన్ సబ్మిషన్.
వీళ్ళు చెప్పుకునే ఎంపీలు వాళ్ళ పార్లమెంట్ పరిధి కన్నా కేంద్రం నుండి నిధులు తీసుకురావాలి కదా, గెలిపించినందుకు రేపు ఏ ముఖం పెట్టుకొని ట్రైన్లో పోతారు, మమ్మల్ని గెలిపిస్తే మీకు తీసుకొచ్చినాం రూపాయి తీసుకొచ్చినాం అని చెప్పాలి కదా. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఉన్నా, బండి సంజయ్ ఎంపీ గెలిచిండు, రూపాయి తీసుకురాపాయ, మాట్లాడిన దిక్కులేపాయ, ఏముందా బయట తిరుగుడే తప్ప పార్లమెంట్ లో. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎంత తెచ్చారు అనేది ప్రజల్లో అన్ని రాజకీయ పార్టీలు చర్చకు పెడతాయి. ప్రజలు ఖచ్చితంగా వీటన్నిటి గమనిస్తారు. ఏ ఎంపీ ఎంత తెచ్చాడు, ఏ ఎంపీ ఎన్ని నిధులు తీసుకొచ్చి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అనేది స్పష్టంగా ప్రజల ముందు అధికారం ఆ సిట్టింగ్ ఎంపీ పెట్టకపోయినా కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగిలిన 2 పార్టీలు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజల ముందు పెడితే దీని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. దాన్ని బట్టే ఎన్నికల ఫలితాలు అనేవి కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఓకే, థ్యాంక్ యూ రమణారావు గారు, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ మెట్టు సాయి కుమార్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.